హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు 46 ఎకర్స్ ఎండి అండ్ సిఇఓ అడేపు సంతోష్ గారు. సంతోష్ గారితో మాట్లాడదాం. 1000కే 1 స్క్వేర్ యార్డ్ అంటున్నారు. అసలు ఎలా సాధ్యం, ఎక్కడ తెలుసుకుందాం. సంతోష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. సంతోష్ గారు, ఇంత బాగా డెవలప్ అవుతున్నటువంటి హైదరాబాద్ అవుట్స్కట్స్లో కూడా మనం ఎక్కువ ప్రైజెసే చూస్తున్నాం. మీరేమో పర్ స్క్వేర్ యార్డ్ 1000 అంటున్నారు. అసలు ఎక్కడ, ఏంటి, ఎలా సాధ్యం? మనం ఇప్పుడు డిస్కస్ చేసిన ఈ ప్రాజెక్ట్ పేరు సత్వ ఆర్గానిక్ ఫార్మ్స్ అండి. ఇది గజం భూమి యాక్చువల్ ప్రైస్ అయితే 1500 రూపాయలు గజము. ఇలా మినిమం సైజ్ వచ్చి పావు ఎకరా ఉంటుంది. అంటే ఇంచుమించు 18 లక్షలు అవుతుంది పావు ఎకరా. కానీ మనం ప్రజెంట్ ఇప్పుడు డెవలప్మెంట్ కాకముందు ఒక ప్రైస్ ఉంటుంది కదా, డెవలప్మెంట్ అయినాక ఒక ప్రైస్ ఉంటుంది. సో ఇనిషియల్ స్టేజ్లో ఉంది కాబట్టి మనం ఇన్వెస్ట్మెంట్ ఆఫర్లో గజము 1000 రూపాయలకే ఇస్తున్నాం. అంటే మీకు ఇంచుమించు ఒక పావు ఎకరా భూమి 12 లక్షలు అవుతుంది. సో మామూలు ప్రైస్ అయితే అరౌండ్ 18 లక్షలు అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అయితే 12 లక్షలు అవుతుంది. అంటే స్టేట్ అవే 6 lakhs రూపీస్ బెనిఫిట్ అనమాట. ఓకే, అది ఈ టైంలో మనం బుక్ చేసుకుంటే కనుక సూపర్ అండి. ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పండి, అసలు ఎక్కడ ఉందండి ఈ ప్రాజెక్ట్? మనకు హైదరాబాద్ ఓఆర్ ఎగ్జిట్ నెంబర్ 3 కానీ లేదా మనకు టీఎస్పీఏ జంక్షన్ నుంచి కానీ కేవలం 120 కిలోమీటర్స్ డిస్టెన్స్ అండి. సో అరౌండ్ ఒక 2.5 hours పడుతుంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ మనకు హైదరాబాద్ చుట్టుపక్కల నుంచి మీరు ఏ హైవేకి మీకు 120 కిలోమీటర్స్ వెళ్ళినా మినిమం గజం 10,000 తక్కువ ఎక్కలేదు. అట్లీస్ట్ వర్స్ట్ కండిషన్ ఎంత లోపలికి వెళ్ళినా 5,000 తక్కువ లేదు. కానీ మనం మెయిన్ హైవే ఫేసింగ్లో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం అనమాట. స్టేట్ హైవే 15 ఫేసింగ్లో నిడిగుంట టౌన్కి ఆనుకొని చించోలికి వెళ్ళే రోడ్లో మనం హైవే ఇప్పుడు ప్రజెంట్ డబుల్ రోడ్ ఉంది, ఇప్పుడు 4 lane రోడ్ అవుతుంది. ఆ రోడ్ ఫేసింగ్లో అరౌండ్ ఒక 340 acres ప్రాజెక్ట్ లాంచ్ చేయడం జరిగింది. సూపర్ అండి. 340 acres అంటే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అని. ప్రాజెక్ట్ కున్న అప్రూవల్స్ గురించి చెప్పండి. సో ఇది ప్యూర్లీ మనకు అగ్రికల్చర్ ల్యాండ్ అండి, ఫార్మింగ్ ల్యాండే. కాకపోతే ఏంటంటే మనం జనరల్గా మనం ఇక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ కొన్నాం అనుకోండి, ఒక షేప్ ఉండదు, కరెక్ట్ స్క్వేర్ ఉండదు. మన ఇండియా మ్యాప్ ఎలా ఉంటుందో అలా అన్ని ఉంటుంది అనమాట, జిగ్జాగ్ ఉంటుంది. సో దాన్ని స్క్వేర్ చేస్తే చాలా వేస్టేజ్ పోతుంటుంది. అండ్ ఏ అగ్రికల్చర్ ల్యాండ్ మెయిన్ రోడ్ ఒక్కదానికే ఒక ల్యాండ్కే రోడ్ ఉంటుంది, లోపల బ్యాక్ సైడ్ అన్ని ల్యాండ్స్కి రోడ్లు ఉండవు కదా. బట్ ఇక్కడ మనం చేస్తున్న స్ట్రక్చర్ ఏంటంటే ప్రతి ల్యాండ్కి మనం 30 feet రోడ్ ఇస్తున్నాం. ఈవెన్ అగ్రికల్చర్ ల్యాండ్ అయినప్పటికీ ఒక లేఅవుట్ లాగా పావు ఎకరా, అర్ధ ఎకరా, ఎకరా సైజెస్లో ఒక పావు ఎకరా తీసుకుంటే 90/120, అంటే 90 feet వెడల్పు, 120 feet పొడవుతో ప్రతి పావు ఎకరాకి 30 feet రోడ్ ఇచ్చి మెయిన్ రోడ్ 40 feet రోడ్ ఇచ్చి అన్ని వాస్తు ప్రకారం ఒక స్క్వేర్ షేప్లో ల్యాండ్స్ డెవలప్ చేసి ఇస్తున్నాము, ఇంక్లూడింగ్ ప్లాంటేషన్. ఫ్యూచర్లో ఒక ఫార్మ్ ల్యాండ్ లాగా మంచి ఒక వీకెండ్ హోమ్ లాగా కన్స్ట్రక్ట్ చేసుకున్నా కూడా పక్కన వాళ్ళతో డిస్టర్బెన్స్ అనేది ఉండదు. ఎగ్జాక్ట్లీ. మన ఇంటి దగ్గర నుంచి కార్లో బయలుదేరితే మన ఫార్మ్ ల్యాండ్ వరకు, మన ఫార్మ్ హౌస్ వరకు మనం కార్లో వెళ్ళిపోవచ్చు. మనకంటూ ఒక సొంత ఫార్మ్ హౌస్ అనేది ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్. అవును, చాలా మంది కావాలనుకుంటున్నారు కదా. ఓన్ హౌస్ కి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారో, ఒక ఫార్మ్ ల్యాండ్, తమకంటూ ఒక ఫార్మింగ్ ఏరియా కావాలని కూడా చాలా మంది చూస్తూ ఉన్నారు. ఒక ఇల్లు, ఒక కార్ ఎట్లయితే మినిమం నీడ్స్ అయిపోయినాయో, నిజంగా మనిషికి ఒక ఫార్మ్ హౌస్ అనేది కూడా ఇవాళ కామన్. వీకెండ్స్ లో వెళ్ళిపోవాలి హ్యాపీగా, నేచర్ కి దగ్గరగా. సో ప్రెసెంట్ ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఈ ప్రైస్ అనేది ఎన్ని డేస్ ఉంటుందంటారు, ఎన్ని మంత్స్? అరౌండ్ ఈ రైనీ సీజన్ వచ్చేంత వరకు ఉంటుంది. ఎందుకంటే వన్స్ రైనీ సీజన్ రాగానే మనం మోడల్ ప్లాంటేషన్ స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇనిషియల్ స్టేజ్ లో ఇప్పుడు ప్లాంటేషన్ ఒకటే లేదంటే మిగతా రోడ్ వర్క్ ఇప్పుడు నడుస్తుంది వర్క్. ఏమేమి ప్లాంటేషన్ ఇస్తున్నారు అందులో? సో మనం ప్రతి పావు ఎకరాకి ఇంచుమించు ఒక 150 ప్లాంటేషన్ చేస్తున్నాము. ఒక 50 శ్రీగంధ మొక్కలు వేస్తున్నాము, 100 అగరుడు మొక్కలు వేస్తున్నాము. దాంతోపాటు ఒక 15 నుంచి 20 మొక్కలు, ఒక అవకాడో కానీ లేదా మెకడోమియా కానీ లేదా కుంకుడుకాయ చెట్లు కానీ లేదా డేట్ ఫార్మ్స్ కానీ, లేదా ఈ విధంగా అంటే అక్కడ ఆ సాయిల్కి ఏదైతే సూట్ అవుతుందో, అంటే ఒక 340 ఎకరాల్లో ప్రతి 5-10 ఎకరాలకు సాయిల్ మారుతుంది కాబట్టి ఆ సాయిల్ యొక్క టెస్ట్ని బట్టి మనం అక్కడ డిఫరెంట్ ప్లాంటేషన్ చేసి, అంటే ఎండ్ ఆఫ్ ద డే మొత్తం మీద కమర్షియల్ ప్లాంటేషన్ చేస్తాం. కమర్షియల్ అంటే ల్యాండ్ వచ్చేసి ఫార్మ్ ల్యాండ్ అయినా వచ్చే డబ్బులు మాత్రం మనకి కమర్షియల్ గా వస్తూ ఉంటాయి. ఎగ్జాక్ట్, మల్టిపుల్ బెనిఫిట్స్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ప్లాంటేషన్ చేస్తారు, అంతా బాగుంది. మెయింటెనెన్స్ అంతా ఎవరు చూసుకుంటారు? మొత్తం కంపెనీ మెయింటైన్ చేస్తారు. కంపెనీయే. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయో లేదంటే హైదరాబాద్ లో బిజీ షెడ్యూల్లో వర్క్ చేసే ఎంప్లాయీస్ అందరూ కూడా మీ దగ్గర ఇన్వెస్ట్ చేసి హ్యాపీగా మీకు కౌలుకి ఇచ్చినట్టే. ఇంకా భూమి వాల్యూ పెరుగుతుంది, దే కెన్ ఎంజాయ్ దేర్ ఫార్మ్ హౌస్ అండ్ దే కెన్ క్రాప్స్ లీజ్ ఇచ్చేస్తే దే విల్ గెట్ రెగ్యులర్ 2 type ఆఫ్ ఇన్కమ్. రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది అండ్ 15 సంవత్సరాలతో రాయల్టీ ఇన్కమ్ వస్తుంది. ఎవ్రీ ఇయర్ ఇన్కమ్ మనం 2 lakhs ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అందులో 1 లక్ష రూపాయలు కస్టమర్కి, 1 లక్ష రూపాయలు కంపెనీకి మెయింటెనెన్స్కి తీసుకుంటున్నాం. అంటే 50-50 షేరింగ్ అనమాట. బయట మనం అదే ఎకరా లీజ్కి ఇస్తే 10,000-20,000 తక్కువ ఎక్కడ రాదు, 10-20,000 వస్తుంది. 2-3 పంటలు పండితే 30,000-40,000 వస్తుంది కావచ్చు. ఇక్కడ మనం 1 లక్ష రూపాయలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అది కూడా హాఫ్ ఎకర్కి 50,000, పావు ఎకరాకి 25,000 రూపాయలు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సంవత్సరానికి.
అయితే అది కూడా మనం ఇనిషియల్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి అప్ టు 5 years వరకు ఫుల్ అమౌంట్ కస్టమర్స్కి ఇస్తున్నాము. ఎందుకంటే డెవలప్మెంట్ కాకముందు ఇన్వెస్టర్ లాగా ఉంటున్నారు కాబట్టి ఎకరాకి 2 లక్షలు, హాఫ్ ఎకర్కి 1 lakh, పావు ఎకర్కి 50,000 రూపాయలు లీజ్ ఇన్కమ్ ఇస్తాం. ఇది కాకుండా 15 సంవత్సరాల తర్వాత వచ్చే చెట్ల మీద ఆదాయాన్ని మళ్ళీ 50% ఇస్తున్నాము. వేరేజ్ ఒక ల్యాండ్ ఏదైనా కొన్నప్పుడు మాత్రం జస్ట్ అమ్ముకున్నప్పుడు మాత్రమే ఆ వాల్యూ మన చేతికి వస్తుంది. ఇక్కడ మాత్రం ఇంకా మంత్లీ ఇయర్లీ రిటర్న్స్ తీసుకోవచ్చు అనమాట. అంతే. కొంతమంది ఉంటారు, నేను సొంతంగానే ఫామ్ హౌస్ ఇప్పుడు కట్టుకోలేను అనుకుంటే మనం డెవలప్ చేస్తారు. ఒక 5 acres లో ఒక లగ్జరీ క్లబ్ హౌస్ విత్ విలేజ్ అట్మాస్ఫియర్ డెవలప్ చేస్తున్నాము. దాంట్లో ఫ్రీ మెంబర్షిప్ ఉంటుంది, కావాలంటే దాంట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో అందులో డెస్టినేషన్ వెడ్డింగ్ హాల్ డెవలప్ చేయబోతున్నాము. సపోజ్ మీరు కొనుక్కున్న 5 acres ఏదైనా ఫామ్ హౌస్ మీరు కట్టుకుంటే ఇవాళ రేపు 5 లక్షల నుంచి 10 లక్షల్లో కంటైనర్ హౌసెస్ వస్తున్నాయి, క్యాప్సూల్స్ హౌసెస్ వస్తున్నాయి, అండ్ ఇగ్లూ హౌసెస్ వస్తున్నాయి. లేదు ఇప్పుడు ఈ మధ్య ఫేమస్ ఏంటంటే మడ్ హౌసెస్. అవును, మళ్ళీ పాతవి. ఎందుకంటే రేడియేషన్ తక్కువ ఉంటుంది, హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పి, కూల్గా ఉంటుందని చెప్పి, కరెంట్ లేకపోయినా ఏసీ లేకపోయినా ఉండొచ్చు. సో ఇప్పుడు బాగా ట్రెండ్ నడుస్తుంది. అలాంటి మడ్ హౌస్ కట్టుకోవచ్చు. లేదా డెకట్లాన్లో ఫోల్డబుల్ టెంట్ దొరుకుతుంది, మీ కార్ డిక్కీలో తీసుకెళ్ళిపోయి ఆ ఉన్న 2 రోజులు మీ టెంట్ వేసుకొని తీసుకొచ్చేయచ్చు. లేదా ఒక హట్ వేసుకోవచ్చు గడ్డితో. ఈ విధంగా చాలా రకాలుగా మనం ఫామ్ హౌస్ డెవలప్ చేసుకోవచ్చు. ఆ చేసుకున్న ఫామ్ హౌస్ని మనం డెస్టినేషన్ వెడ్డింగ్కి మనం హాల్తో పాటు రెంట్కి ఇవ్వచ్చు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనం డిస్కస్ చేసిన ఈ చించోలి ప్రాజెక్ట్ అనేది ఒక రిజర్వ్ ఫారెస్ట్. ఇది కొన్ని thousands of acresతో ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ శాంచురీ. సో ఇండియాలో చాలా తక్కువ ఉన్నాయి వైల్డ్ లైఫ్ శాంచురీస్. సో దీనివల్ల ఏమవుతుందంటే మనం చాలా ఒక పర్యాటక కేంద్రం అనమాట. లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్ నుంచి చాలా మంది విజిటర్స్ వస్తుంటారు. రైనీ సీజన్లో మంచి వాటర్ ఫాల్స్ ఉన్నాయి అక్కడ. బాహుబలి సినిమాలో లాగా మంచి వాటర్ ఫాల్స్ ఉన్నాయి, అండ్ మంచి డ్యామ్స్ ఉన్నాయి అక్కడ. చెన్నపల్లి రిజర్వాయర్ ఉంది, అండ్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఉంది, ట్రెక్కింగ్ ఉంది. ఇట్ కాల్డ్ యాజ్ ఏ మినీ ఊటీ. సో ఎర్లియర్ డేస్ మన హైదరాబాద్ నవాబు చెప్తుండే వాళ్ళు చించువెల్లి అయినా తెలంగాణ ఊటీ అనేవాళ్ళు అనమాట. అంత బ్యూటిఫుల్ ప్లేస్ అది. సో చాలా మంది 100 kilometers వెళ్ళి గుల్బర్గాలో వాళ్ళు స్టే చేస్తారు అనమాట. ప్రజెంట్ మనం సైట్ ఈ చించోలి ఫారెస్ట్కి 10-15 kilometers ఉంటుంది కాబట్టి మనం అక్కడ అకామిడేషన్ డెవలప్ చేస్తే మంచి రెంటల్ ఇన్కమ్ వస్తుంది. సూపర్ అండి, నిజంగా మంచి ఇన్వెస్ట్మెంట్, అలాగే మంచి రిటర్న్స్ వచ్చేటువంటి ఆప్షన్ కూడా ఇది. అండ్ మంచి లైఫ్ స్టైల్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. రైట్, సూపర్ అండి. సో ఇంత మంచి ప్రాజెక్ట్ గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి, సత్వ ఆర్గానిక్ ఫార్మ్స్ 42 acres వారు ఈ ప్రాజెక్ట్ని చేస్తూ ఉన్నారు. అండ్ ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో, నిజంగా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, ఒక ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ఉంది, అలాగే ఇయర్లీ మంత్లీ మనకి రిటర్న్స్ వచ్చే ఆప్షన్ ఉంది. ఇన్వెస్ట్మెంట్ మాత్రం చాలా తక్కువ అమౌంట్ ఉంది. ఇది ఈ సిచ్యువేషన్స్లో ఇప్పుడు బాగా ల్యాండ్ వాల్యూస్ అన్నీ కూడా పెరుగుతున్నటువంటి ఈ సిచ్యువేషన్స్లో ఇంత తక్కువ ప్రైస్లో దొరకడం అనేది ఫామ్ ల్యాండ్ చాలా చాలా తక్కువ. కాబట్టి తొందరగా ఈ ఆపర్చునిటీని గ్రాబ్ చేసుకోండి. స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి 46 acres నెంబర్కి కాల్ చేయండి.